అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 24వ తారీఖు డిసెంబర్ నెల నుంచి 30వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా గ్రహాల స్థితి, అలాగే ఏ యొక్క తిథులు నక్షత్రాలు ఉన్నాయనే విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, జ్యోతిషం కొరకు మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన 3 నెంబర్లో వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ కూడా చేస్తాను. అలాగే జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మొహం కనిపించి ఒక ఫోటో, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్, మగవాళ్ళు రైట్ హ్యాండ్ ఫోటో పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను. ఇక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, ఈనాటి గ్రహస్థితిని చూస్తే గురువు వచ్చేసి మేషరాశిలో సంచరిస్తూ, చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో సంచరిస్తూ, కేతు కన్యా రాశిలో, శుక్రుడు ఈ వారం తులా నుంచి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. కుజుడు వారాంతంలో వృశ్చికం నుంచి ధనుసులోకి మారుతున్నాడు. అదొక గొప్ప విశేషం. అలాగే బుధుడు వారం ఆఖరిలో వక్రానికి వెళ్తూ వెనక్కి, అంటే వృశ్చిక రాశిలోకి ధనుసు నుంచి వెళ్తున్నాడు. ఇది పరిస్థితి. సూర్యుని యొక్క సంచారం ధనుసు రాశిలో ఉంది. కుంభరాశిలో శని సంచారము, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం.